అది అంటే అన్నయ్య, నువ్వెవరినీ కాపాడక్కర్లేదు. కళ్యాణి చెప్పిన దాంట్లో నిజం ఉందా? పిల్లలు అబద్ధం చెప్పరు. నాకప్పుడే అనుమానంగా ఉంది తననెవరో తోసుంటారని. తను చెప్పింది నిజం కాదు. విను ఒంటరిగా అలిగి కూర్చున్నాడని వాణ్ణి పిలుద్దామని వెళ్ళాను. అప్పుడు చిన్న ఒక రాయి తగిలి నా కాల్ స్లిప్ అయి పడబోయేటప్పుడు వాడు పట్టుకోవడానికి ట్రై చేశాడు. అదే కళ్యాణి చూసింది. ఊరికే వాడి మీద నింద వేయకమ్మా, వాడు నన్నేం చేయలేదు. ఇంతటితో పోయింది. ఇక నుంచి ఆ కుటుంబానికి దూరంగానే ఉందాం మనం. వాళ్ళ స్నేహం వల్ల మన కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నాకు అనిపిస్తోంది. కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఏంట్రా ఎలా కూర్చున్నా? నువ్వేంట్రా టూర్కి వెళ్ళొచ్చిన కాడ నుంచి దిగాలుగా ఉన్నావు? అక్కడ విశేషాలేంటి చెప్పరా? నిన్ను చూస్తూ ఉంటే టూర్కి వెళ్ళిన కాడ నువ్వేదో నష్టపోయినట్టు అనిపిస్తుంది. అలిగి వెళ్ళిన వీడిని సమాధానం చేయడానికి వెళ్ళినప్పుడే ప్రీతి అంటే స్లిప్ అయి పడిపోయింది. ఏయ్, నువ్వేనట్రా నెట్టింది? నేను కాదు, ప్రీతి అంటే పడింది చూసి భయపడిపోయాడు. పర్లేదులేమ్మా, రేపొద్దునే లేచేసరికి నీ భయం అంతా పోతుంది. ఇంకా నిన్న నైట్ మీరెక్కడ స్టే చేశారు? పెద్ద హోటల్లో. మీరందరూ కలిసే పడుకున్నారా? ఏమండి, మీరెందుకు పిల్లల్ని ఇవన్నీ అడుగుతున్నారు? తెలుసుకోవద్దా? నేను, అమ్మ, ప్రీతి అంటే లక్ష్మి, కళ్యాణి ఒక రూమ్ లో పడుకున్నాం. ఆర్కే అంకుల్, విను, జిత్తు ఇంకో రూమ్ లో పడుకున్నారు. అలా అయితే ఏ సమస్య లేదు. నైట్ ప్రాబ్లం అయింది. కొన్ని రోజుల క్రితం నైట్ పోలీసులు పట్టుకొని వెళ్ళినప్పుడు ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు కదా. ఎవరు? ఆ హౌస్ ఓనర్ సురేంద్ర? కాదు, అమ్మతో ఇంకొక ఆయన వచ్చి ఫైట్ చేశాడు కదా, గుట్ల కల్లోడు, బైక్ ఉన్న అతను. ఓ, సుమేష్ గురించి మాట్లాడుతున్నాడండి. సుమేష్ అక్కడికి ఎందుకు వెళ్తాడు? అమ్మాయిని భయంకరంగా తిట్టారు, అమ్మాయిని కొట్టారు. ఆ తర్వాత ఆర్కే అంకుల్ తో గొడవ పడ్డాడు. ఇదంతా ఇప్పుడు నువ్వెందుకు ఇదంతా ఇప్పుడు నాతో చెప్పలేదు? ఆర్కే అంకులే చెప్పాడు ఇంకెవ్వరితోనూ చెప్పొద్దని. అంకుల్ ఆయన్ని బాగా గుద్దాడు తెలుసా? సుమేష్ ఎందుకని రాత్రిపూట ఆ హోటల్కి వెళ్ళాడు? ఇది సుమేషా లేకపోతే వేరే ఎవరైనా? బాలని అడిగితే కరెక్ట్ గా చెప్తుంది. అయితే నువ్వు వెళ్ళి అడుగు, త్వరగా వెళ్ళి అడుగువే. పో. రేయ్, ఎక్కడ గొడవ జరిగిందిరా? అమ్మ నన్ను పిలవడానికి నైట్ ఆర్కే అంకుల్ రూమ్ లోకి వచ్చినప్పుడు. ఓ, అయితే నిన్న నైట్ చిన్న ప్రాబ్లం అయితే కాదు, కొంచెం పెద్ద ప్రాబ్లమే జరిగిందన్నమాట. నాకు ఇది చాలు. నాకు నడుం బాగా నొప్పెడుతోంది. గట్టిగా పడ్డావు కదా, అందుకని ఒళ్ళు నొప్పులొచ్చుంటాయిలే. ఇక్కడ నుండి డిశ్చార్జ్ అయి వెళ్ళిన తర్వాత ఒక మంచి నాటు వైద్యులను చూసి ట్రీట్మెంట్ తీసుకుందాం. లోపల ఏదైనా గాయాలుంటే తగ్గిపోతాయి. తిరిగి వస్తున్నప్పుడు మంచి వర్షం, అందుకే లేట్ అయింది. ఇప్పుడు నీకు పర్వాలేదా అన్న? మనం పని చేద్దాం, దగ్గరలో ఒక మంచి హోటల్ ఉంది, అక్కడ రూమ్ తీసుకుందాం. నేనిక్కడే ఉంటాను బాబు, మీరు కావాలంటే రూమ్కి వెళ్ళండి. కొంచెం రెస్ట్ తీసుకోండి అత్తయ్య. నువ్వు కళ్యాణి రూమ్కి వెళ్ళండి, ప్రీతితో నేనుంటాను. ఒక్కరోజు నైటే కదా, ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం తనకు తోడుగా ఇక్కడే ఉందాం. అయితే అందరూ గుంపు చేరినట్టు ఉంటుంది. నేను ఎలాగో నిద్రపోతాను, ఎందుకు అందరూ నిద్ర చెడగొట్టుకోవడం? మీరు అమ్మ బయలుదేరండి అన్నయ్య. నిన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాతే వెళ్తాం. నాన్న కూడా ఫోన్ చేసి చెప్పేశాం. అంటే ఒకరోజు రాత్రి భార్యని చూసుకునే భాగ్యం కూడా నాకు కల్పించరన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దగ్గరే ఉండి చూసుకోవచ్చు కదా. నేను తన్ని మా ఇంటికి తీసుకువెళ్తాను. దానికి నేను ఒప్పుకోను అత్తయ్య. తనకి జరిగినట్టు నాకు జరుగుంటే
ఇంకెవరైనా చూసుకోవడానికి తను ఒప్పుకునేదా? అందుకని మీరు ప్రీతిని అక్కడికి తీసుకెళ్లాలనుకోకండి. నేను ఒప్పుకోను. అమ్మా, నేను ఆయనతోనే ఉంటానమ్మా. లేకపోతే మా ఇద్దరికి అది కష్టంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ మనస్ఫూర్తిగా కలిసుంటే బయట ఎంత బాధున్నా ఎవరికీ కనిపించదు కదా. ఇలాంటి భర్త దొరకడమేనమ్మా నువ్వు చేసుకున్న పెద్ద పుణ్యం. అలాంటి అమ్మాయి దొరకకపోవడమే సూరజ్ చేసుకున్న దురదృష్టం. ఒక అమ్మాయితో పాటు ఆ రోజు రాత్రి అక్కడుందామని వాడొచ్చాడు. తన చెంప 2 వాయించుండొచ్చు కదా బాలా. ఆ అమ్మాయి ఎవరో మనకి తెలీదుగా. చూస్తే డబ్బున్న అమ్మాయిలాగా అనిపించింది. సుమేష్ మోసం చేసి తీసుకొచ్చాడేమో. వాడికి భార్య బిడ్డలు ఉన్నారని తనతో చెప్పుండొచ్చు కదా బాలా. వాళ్ళనలా చూసిన వెంటనే నా కోపం వచ్చింది. నోటికొచ్చినట్టు తిట్టాను. కాని అస్సలు భయపడకుండా ఆ అమ్మాయిని తీసుకుపోయాడు. ఏదో ఒక పెద్ద అబద్ధం చెప్పే తన్ని చీట్ చేసుంటాడు. లేదంటే కలిసి ఉండడానికి వచ్చేవాళ్ళ ఏంటి? ఆశ గురించి అనుకుంటేనే సుమేష్ అంటే తను ప్రాణాలు వదులుతుంది కదా. మీరు ఏ అమ్మాయిని చూడని మంచోడని, తన భర్త ఎంతో ఉత్తముడని తను అనుకుంటుంది కదా. వాడి దృష్టంతా ఆశ ఆస్తి మీదే. అందుకే అలా ప్రేమున్నట్టు నటించి మోసం చేస్తున్నాడు. వాడు చేసే ద్రోహాన్ని మనం బయట పెట్టాలి బాలా. ఆశకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పే. ఇలాంటి విషయాన్ని నేనెలా అక్కా తనకి చెప్పను? నువ్వు చెప్పకపోతే నాకు సుమేష్ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆశా కంటే ఎక్కువ డబ్బు ఆస్తి ఉన్నమ్మని పట్టుకున్నాడంటే ఇక అతన్ని ఎవరు పట్టుకోలేరు. ఆశాని వాడు త్వరలోనే వదిలేస్తాడు బాలా. అలా ఎలా వదిలేస్తాడు? తను ఊరికే ఏం వదిలేడు. యాక్సిడెంట్ కూడా చేయించగలడు కదా. ఏదైనా గుంటలో తన్ని నెట్టేసి ఆ గుంటలో బైక్ వేసేస్తే సరిపోతుందిగా. ఏదైనా చిన్న చిన్న దెబ్బలతో తన హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతాడు. ఒకవేళ అతను ఆశాని మాత్రమే కాదు, ఆ బిడ్డల్ని కూడా ఏదోడు చేస్తాడు. ఇంకొకరికి ద్రోహం చేయడంలో అతను ఆలోచించాడు. వాడు ఏమైనా చేస్తాడు బాలా. అందుకే నేను చెప్తున్నాను బాలా, ఆశాకి విషయం అంతా చెప్పే. నేను చెప్తే తను నమ్మదు బాలా. అందుకని నువ్వే చెప్పు. అలా చేస్తే తన జీవితం ఏమవుతుంది? అలా చేయకపోయినా తన జీవితం నాశనం అవుతుంది. ఆశా జీవితంలో ఏదైనా సమస్య వచ్చే ముందే మనం నిజం చెప్పేయాలి. తర్వాత సుమేష్తో ఉండాలా వద్దా అని తనే నిర్ణయించుకుంటుంది. ఇది నిజమేనా? బాల అబద్ధం చెప్పదండి. అంతేకాదు విను కూడా చెప్పాడు కదా సుమేష్తో బాల హోటల్లో గొడవ పడింది అని. వాడు నాకు రాత్రి ఫోన్ చేసినప్పుడే ఏదో పెద్ద విషయమే ఉందనుకున్నాను. వాడు ఒక అమ్మాయితో హోటల్లో స్టే చేయడానికి వెళ్ళాడని బాలా ఇక్కడికి వచ్చి చెప్పిందా లేదా తెలుసుకోవడానికే వాడు ఫోన్ చేశాడు. వాడొక పెద్ద మాయల మరాఠీ. చాలు, ఇది చాలు. వాడి కథ ఫినిష్ చేయటానికి ఇది చాలే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఉంటుంది. ఏమండి, మీరు చెప్తే ఆశ నమ్ముతుందంటారా? అది రెండో విషయమే. ముందుగా వాడితో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాడి విషయంలో ఏం చెప్తాడో తెలుసుకోవాలి. వాడి విషయం ఒప్పుకుంటాడండి? ఒప్పిస్తానే. లేదంటే వాడితో ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకొని వాడు ముందు నుంచో పెడతానని భయపెడతానే. అలా భయపెట్టి ఏం ప్రయోజనం ఉంటుందండి? వాళ్ళంటే నీచుని ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. బయటికి గెంటే ముందు వాడి ఆస్తంతా మన పేరు మీద రాయించుకోవాలి. లేదంటే ఆశతో అంతా చెప్పేస్తామని వాడిని భయపెట్టాలి. బాలాని పిల్లల్ని సాక్షులుగా తీసుకెళ్లి నిలబెట్టాలి. ఆశ జీవితం ఏమైపోతుందోనని బాల ఆలోచిస్తుంది. ఏమే, ఆశ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కోట్ల ఆస్తి ఉందే. సుమేష్ లాంటి ఒకరిని వదిలేసి వెళితే ఒక మంచి అబ్బాయిని చూసి మళ్ళీ పెళ్లి చేసేస్తారే. మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. మనం కాదే, వాడే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాడు జుట్టు మన చేతుల్లో ఉంది. ఇక నుండి వాడు ఏం ప్లాన్ చేసినా కూడా ఏది వర్కౌట్ అవ్వదు. ముందు వాడిని ఇంట్లో నవ్వుల పాలు చేసి ఆ తర్వాత ఊరిలో, అప్పుడు బ్రతకడానికి దారి లేక పరిగెడతాడు. రే సుమేష్, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందిరా. నీకు పెట్టాల్సిన బాంబు తీసుకొని రేపే నేను అక్కడికి వచ్చేస్తున్నాను. భగవంతుడా,
ఈసారైనా కాస్త నా వెంటే నిలబడండి అయ్యా. అమ్మా, మీరెందుకు బాధపడుతున్నారు? బామ్మ మిమ్మల్ని తిట్టినందుకా? మనం లేటుగా వచ్చినందుకేగా, పర్వాలేదులే. నువ్వెళ్ళి పెద్దమ్మ పెద్దనానికి టీ పెట్టివు. అవన్నీ ఇచ్చిన తర్వాతేనమ్మా వాకిలి ఊడ్చడానికి వచ్చాను. బామ్మకి బ్లాక్ టీ కూడా ఇచ్చాను. జ్వరం ఏం లేదు, తలనొప్పిగా ఉందా ఏంటి? టైర్డ్గా ఉంటే వెళ్ళి కాసేపు పడుకోండి అమ్మా. నాకేం టైర్డ్గా లేదు. మీరు దేని గురించో బాధపడుతున్నారమ్మా? పీను ప్రీతి ఆంటీని తోసేసాడని బాధపడుతున్నారా? వాడదంతా కావాలని చేయలేదు. ప్రీతి ఆంటీ పడిపోవడం చూసిన తర్వాత వాడు చాలా భయపడిపోయి ఉన్నాడు. మీరు ప్రీతి ఆంటీకి ఫోన్ చేశారా? లేదు. చేసి చూడొచ్చు కదా. నువ్వెళ్ళి ఫోన్ తీసుకురా. ఇంట్లో చూసుకోవడానికి వీలుంటే వెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్పారు. మనం బయలుదేరదాం. అయితే కొన్ని రోజులు నేను మీ ఇంట్లో వచ్చుంటానమ్మా. మీరెందుకు అక్కడికి వెళ్తున్నారు? మనం తన ఇంటికి తీసుకువెళ్తాం. అక్కడ లాలి ఉందిగా. సూరజ్, నేను నా భార్యను చూసుకునే అవకాశం ఇది. దయచేసి చెడగొట్టకండి. తానుగా లేచి నడిచేంత వరకు తనకి తోడుగా నేనుంటాను. ఏమంటావు నాన్న? మరి షాపు? నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, నాకు ఫ్యామిలీ ఫస్ట్, మిగతాది నెక్స్ట్. బాలా, పాత బాలసుదానా? అబ్బే, తను మా ఇంటి పక్కనున్న బాలామణి. యాక్సిడెంట్ అయిన విషయం తెలియడంతో ఫోన్ చేసి ఉంటుంది. ఇవ్వండి అతయ్య, నేను మాట్లాడతాను. హలో. హలో, నేను రాధాకృష్ణ. చెప్పండి. నేను బాలనండి. నాకు తెలుసు, ప్రీతికి ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు. ఈరోజు వెళ్ళిపోమని చెప్పారు. నీకెలా తెలిసింది? మా అమ్మ చెప్పిందా? హలో, ఇక్కడికి రానక్కర్లేదు. మధ్యాహ్నం బయలుదేరి ఇంటికి వచ్చేస్తాం. అంటే ఇక్కడ ప్రీతి వాళ్ళ అమ్మగారు అన్నగారు ఉన్నారు. వద్దు, రానక్కర్లేదు. మీరింటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ప్రీతితో నేను మాట్లాడాలి. అలాగే. అమ్మకి వేరే పనే లేదు. ఎవరైనా ఉంటే విషయం చెప్పేస్తుంది. కొంచెం త్వరగా రావే అనేలా. వస్తున్నానండి. ఇప్పుడు సుమేష్ జీవితాన్ని నాశనం చేసే ఆయుధాలు ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నాయి. వాడికి ఆ టెన్షన్ తగ్గేలోపు ఈ బాంబు పేలుద్దాం, పద. ఏంటక్క, బయలుదేరారా? ఇప్పుడిక మా అవసరం నీకు లేదు కదా.
ఏంటి బావా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చుగా? అయ్యో లేదు లేదు, మేము అక్కడికి త్వరగా వెళ్ళి మేమిద్దరం కలిసి కొన్ని ప్లాన్లు చేయాల్సి ఉంది. చూడొద్దు, నువ్వు తనతో చెప్పిందంతా తను నాతో చెప్పేసింది. దీనికి శిక్ష వాడికి పడాల్సిందే. చూడండి బావా, ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాడికి భార్య పిల్లలున్నారు కదా. అది వాడు ఆలోచించుండాల్సిందే. మన ముందు ఇన్ని రోజులుగా వాడు యాక్ట్ చేస్తూ ఉన్నాడు కదా. డబ్బు విషయంలో ముందు నుంచి వాడికి ఆశ ఎక్కువే. కానీ ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను దీనికి ఒప్పుకోను. అనిలాక్క, బావ అక్కడికి వెళ్ళక గొడవ చేయకుండా చూసుకో. బాలా, భగవంతుడే వాళ్ళని కంట పడేలా చేశాడు. సుమేష్ బుద్ధేంటో ఆశ తెలుసుకోవాలి కదా. భర్త ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాత కూడా ఆశ తనతోనే జీవించాలని అనుకుంటే అది తన తలరాత. ఏమే తలరాత లేదు, ఏమీ లేదు. ఈ రోజే వాళ్ళిద్దరు కొట్టుకొని విడిపోతారు. అది నా కళ్ళారా చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. దీనికి నేను నీకెప్పుడు రుణపడే ఉంటాను. అది కాదు బావా, నా మాట వల్ల వాళ్ళ జీవితం పాడైపోతే. నువ్విలా ఆలోచించకూడదు. నీ వల్ల కాదు, వాడి వల్లే ఇదంతా జరిగింది. ఇంకా సాక్ష్యాలు ఏమైనా కావాలంటే నేను రెడీ చేస్తాను. ఏదేమైనా సరే సుమేష్ విషయంలో ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక రోజు ఇరుక్కుంటాడని చెప్తారుగా. ఆశ కోసం సుమేష్ నేను చావడానికైనా సిద్ధంగా ఉంటానని నటించేటప్పుడే నాకు అర్థమైంది బాలా, అతను ఎలాంటి వాడనేది. నీ ద్వారానే ఈ విషయం బయటకు వచ్చిందంటే. ఇంకా మిగతా విషయాలన్నీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం. నువ్వు రావే. అత్తయ్యకి చెప్పొచ్చారా లేదా? నువ్వు చెప్పలేదా? నేను చెప్తే సరిపోతుందా? మీరే అత్తయ్యతో చెప్పాలి కదండి. అదే కదా పద్ధతి. ఓ మర్యాదనా? ఆ మర్యాదకేం తక్కువ కాదు గానీ నేను వెళ్ళి చెప్పొస్తాను. జరుగు. బాలా, ఆశ వాడితో జీవించే జీవితాన్ని చెడగొట్టుకునే కంటే కూడా ఆ జీవితాన్ని ముగించుకుంటేనే మంచిది. మీరు వెళ్ళొద్దురా, 10 నిమిషాలు ఆగండి. ఎందుకు? నేను కూడా మీతో వస్తాను. ఇప్పుడా? నువ్వే కదరా చెప్పావు నేనిక్కడ ఉంటే దానికి సపోర్ట్ గా ఉంటున్నానని. అందరు నన్ను తిడతారని. కాదు, అది నిన్న రాత్రే అర్థమైందిరా. ఇక మీదే ఇంట్లో ఉండడం మంచిది కాదు. మీరు హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకొని అక్కడికి వచ్చేకండమ్మా. నేను ముందు అక్కడికి వెళ్ళి మనకు కావలసిన వసతులన్నీ రెడీ చేస్తాను. ఆ తర్వాత మీరు రండి. అక్కడ సరి చేయడానికి ఏమున్నాయి? అక్కడ కొంత కాల్ చేయాల్సిన చెత్త ఉంది. దానికి కావలసిన నిప్పుతోనే నేను బయలుదేరుతున్నా. నేను అక్కడికి వెళ్ళి కాల్ చేసి మొత్తం శుభ్రం చేసిన తర్వాత నేను వస్తాను. లేదంటే పర్వాలేదు, బాలానే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. తనే తీసుకొచ్చి వదిలిపెడుతుంది. అదంతా జరగదు. జరుగుతుంది. నా ప్లాన్ ప్రకారం జరగాల్సిందంతా జరిగిందంటే ఈవిడ్ని మీరే ఉంచుకోండి అని చెప్పి బాలానే స్వయంగా తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ వదిలిపెడుతుంది. ఇంకా అత్తయ్యతో మాట్లాడుతూనే ఉన్నారా? మనం ఇక్కడి నుంచి వెళుతున్నామని అమ్మ బాధపడుతుంది. అయితే ఇక్కడే ఉండండి. ఇక్కడ ఉండటం కాదు, అమ్మని మన ఊర్లో ఉన్న సొంతింటికి తీసుకెళ్లడమే నా ఆశ. ఇక అత్తయ్య అక్కడికి రారు. నేను అక్కడికి వెళ్తే ఏంటి? అదే కదా నా ఇల్లు. మీరక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసుగా. నేనెక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే ఇబ్బంది ఉండదు. మీరిక్కడి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. చూడండి, మీ ఇద్దరికి ఏ కష్టం లేకుండా ఈ విషయాన్ని నేను సాల్వ్ చేస్తాను. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. ముందున్న అదే గౌరవంతో మీరు మన ఇంటికి తిరిగి రావచ్చమ్మా. అలా అక్కడికి రావడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు మాత్రమే కాదత్తయ్య, బాలా పిల్లలు కూడా మనతోనే ఉండాలి. మేము వెళ్ళొస్తామమ్మా, నువ్వురా. కొన్ని వేడివేడిగా చేయాల్సిన విషయాలన్నీ వేడి ఆరోలోపే చేయాలి. నువ్వు రావే. నా మీదన కోపంతో వెళ్లాలని నిర్ణయించుకున్నారా? నేనికపై మీకు కోపం తెచ్చే పనులు ఏమీ చేయనత్తయ్యా. మీరిక్కడే మాతో పాటే ఉండాలి.
పెద్ద ప్రమాదం నుండి దేవుడు కాపాడాడు. కాలు స్లిప్ అయి కింద పడేటప్పుడు రాయికి గుద్దుకొని ఆగిపోయింది. లేకపోతే కాలుకి తలకి చిన్న దెబ్బ కదా తగిలింది. అది త్వరగానే నయమవుతుంది. ప్రాణాపాయం లేదు కాబట్టే ప్రశాంతంగా ఉన్నాను. ఈ విషయంలో మీరు విను దగ్గర కోప్పడద్దు. ఇకపై తిట్టి కొట్టి వాణ్ణి మార్చగలను అనే నమ్మకం నాకు లేదు. వాడు చిన్న పిల్లాడక్క. 10-15 ఏళ్ళు వచ్చేసరికి వాడే సరైపోతాడు. పొగరుగా ఉండి అల్లరి చేసే పిల్లల వాళ్ళ పేరెంట్స్కి మనం అడ్వైస్ చేస్తాం. ఇంట్లో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని పెంచాలి. వాళ్ళు మొండిపట్టు పడితే వదలకూడదు. సింపుల్గా బతకడం నేర్పించాలి. ఇంకొకరికి హెల్ప్ చేసే మనస్తత్వం నేర్పించాలని చాలా చెప్తూ ఉంటాం. ఇవన్నీ నేనే అనుభవించేటప్పుడే పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం ఇంకొకరికి అడ్వైస్ చేసినంత ఈజీ కాదని నాకు అర్థమైంది. అయినా పిల్లల గురించి చాలా బాగా తెలుసుకుని ప్రవర్తించే పేరెంట్స్ చాలాసార్లు ఓడిపోయారు. బండి కొంచెం ఆపండి. ఎందుకో? మన పెళ్లి గురించి మాట్లాడడానికి. దాని గురించి మాట్లాడుకున్నాం కదా. లేదు అంటే అంటున్నట్టు ఏదో ఒకటి మాట్లాడి నాకు దూరం అవడమే తప్ప కావాలా వద్దా అని స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోలేదు. నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. అది నేను యాక్సెప్ట్ చేయలేను అంటే? అంటే అర్థం ఏంటి? నేను నా బ్యాగ్ తీసుకుని రేపటి నుంచి మీ ఇంట్లో మీతోనే నేను ఉండబోతున్నా. నాకున్నది ఒకే ఒక దారే. నీ ఫ్యూచర్ ఎందుకు సితారా నా గురించి చెడగొట్టుకుంటావు? మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నన్ను ఒక ఆటో డ్రైవర్గానే చూస్తారు. వాళ్ళ కోసం కాదు, నా సంతోషం కోసమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు మీ ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోను అని మాటిచ్చావు కదా. ఇలా మాట్లాడి నన్ను వదిలించుకోవాలా అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు తప్ప నా జీవితంలోకి ఇంకెవ్వరూ రారు. అది మీరు నమ్మటానికి మీకింకా ఎన్ని రోజులు కావాలి? 2 నెలలు. 2 నెలలు సక్సెస్ఫుల్గా గడిచిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం.